ఏం కీసులాడతారు వయ్యా? నువ్వోటన్నా ఆయనోటన్నా ఇట్లా ఎన్నెండ్లు సప్పుడుగా అంట ఇద్దరు కూకొని మాట్లాడుకుంటే కాదా అంటుంటారు ఊర్లా. ఇద్దరు కొట్లాట పెట్టుకుంటే నాదే కరెక్ట్ అని ఆయన, నాదే కరెక్ట్ అని ఈయన, అదే బిరుతోటి ఉంటే ఎల్లకాలం గదే లొల్లి. అదే నలుగురు పెద్ద మనుషులను పిలిచి ఎవల ముచ్చటేందో చెప్పుకుంటే ఎట్లా న్యాయం చేయాలనో గట్ల వేస్తారు. సేమ్ గిట్లనే అన్నలు పోలీసులు మాట్లాడుకోవాలనేది ఈ పెద్ద మనుషుల మాట. అడవిలో తుపాకుల మూత లాగాలే, అన్నలను కాల్చుడు ఆపాలే, చర్చలు చేయాలి అని ధర్నా చౌక్ లో కూకున్నారు శాంతిని కోరేటోళ్ళంతా. కమ్యూనిస్టులు, కారోళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, జనసమితి లీడర్లు, ప్రొఫెసర్లు, మేధావులు, పౌర హక్కుల సంఘాలకెళ్లి చాలా మంది వచ్చిర్రు. 2027 తీసుకో, చివరి సంవత్సరం ఎప్పుడు వస్తుందో టెర్రరిస్టులు అనే వాళ్ళు లేకుండా తొలపటిస్తానని చెప్పి శపథం చేయి అమిత్ షా, అప్పుడు మీకు శాల్యూట్ చేస్తామని. వాస్తవానికి వాళ్ళ ఏరువేత పేరుతో అధిక భాగం ఇందులో చనిపోతున్నది ఆదివాసులే. అడవిలో పోతున్నది, ఖంజవాన్ల కొరకు పోతున్నారు. ఖంజవాన్లు ఎవరికి కావాలి? సామ్రాజ్యవాద దేశాలకి, ఈ దేశంలోని కార్పొరేట్ శక్తులకి. కార్పొరేట్ శక్తుల కొరకే మీరు పాలన చేస్తున్నారా? అమెరికా చెప్తే పాకిస్తాన్ తోటి యుద్ధం ఆపిన వాళ్ళు దేశంలో ఇంతమంది కోరినా నక్సలైట్లతో ఎందుకు చర్చలు చేయరని క్వశ్చన్ చేసిండ్రు వచ్చిన వాళ్ళంతా. ఎర్ర సినిమాల మూర్తన్న కూడా వచ్చిండు ధర్నాకు. అడిగినోడు నక్సలైట్, అడిగినోడు ఆల్ రైట్. కాబట్టి అలాంటి నక్సల ఉద్యమాన్ని మేము అణిచేస్తాం, మేము కాలు రాసేస్తాం, మేము చంపేస్తాం, మేము పీకేస్తాంటే హౌ ఇట్స్ పాసిబుల్? అమిత్ షాజీ, మీరు అణిచివేయాల్సింది, పీకేయాల్సింది, చంపాల్సింది దోపిడీని. అడవిలకెళ్ళి అన్నలు ఉత్తరాలు రాసినా బయట ఉన్నోళ్ళు ఎంత అడిగినా సెంటర్ వాళ్ళు అయితే అస్సలు తగ్గుతలేరు. ఇంకో 9 నెలల్లో మావోయిస్టులు అనేటోళ్లే లేకుండా చేయాలనే జిజ్జుతోటి ఉన్నారు. ఈ నడుమనే ఎన్నో ఎన్కౌంటర్లు అయితే పెద్ద పెద్ద లీడర్లు కాలం చేసిరి. మా వీరులో శూరులో నా బిడ్డలో యాడ పుట్టినారో యాడ పెరిగినారో ఏడికొచ్చి మీరు పోరు చేసినారా?